పశు సంపదను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. జీవనాధారంగా మీరు వాటిని ఉంచారు నాయనా. ఇదిగో మేము ఏదో అనుకున్నాం, కానీ దేవుడే మాకు సహాయం చేశాడని నీ కుమార్తె నాయన ఎంతో కృతజ్ఞత కలిగి చెప్పింది ప్రభా. ఇంకను పశు సంపద అభివృద్ధి పరచండి ప్రభా నాయన. దినము కుటుంబాన్ని అభివృద్ధి పరచమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. 2 బిడ్డల్ని ఇచ్చారు నాయన. ఆ బిడ్డలని కొరకు పెంచటానికి మీరే సహాయము దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గృహంలో ఉన్న ప్రతి అవసరత నీ నామలో తీర్చండి ప్రభా. మీరు ఈ గృహంలో వేం చేసి ఉన్నారు కనుక ప్రభా నాయన, మీరున్న చోట ఏది కొదువు ఉంటుంది ప్రభా నాయన. సమస్త చీకటి శక్తులు నీ నామంలో దూరపరచండి ప్రభా నాయన. కుటుంబం అంతా వెలుగుతో నింపండి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కుటుంబ ప్రతి అవసరత కూడా నీ నామంలో తీర్చండి. మరి ఎక్కువగా నిన్ను హత్తుకునే వారుగా కుటుంబాన్ని సిద్ధపరచమని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. ఈ గ్రామంలో అనేక మందిని మీరు ఆకర్షించారు, స్థలానికి తీసుకొచ్చారు ప్రభా నాయన. నీ వెలుగుతో నాయన ఈ గ్రామం అంతా మీరు నింపండి ప్రభా. ఎక్కడ చీకటి ఉందో ఆ స్థలాల్లోకి నీ మాట వెళ్ళాలి ప్రభా. నీ కుమారుని తీసుకుని వచ్చారు ప్రభా. పరిపూర్ణంగా మరుగుపరచండి నాయన. మీరే నీ కుమారులో ఉండి మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడుతూ ఉండగానే నేను చీకటి తొలగిపోవాలి, గాఢాంధకారం తొలగిపోవాలి ప్రభా. నేను నీ ప్రజల మీద ఆశీర్వాదాలు కుమ్మరించమని నాయన. నీ కుమారుని మరుగుపరిచి మాట్లాడుతూ ఉండగా నీ మాటల ద్వారా మా హృదయాలు తెరవబడటానికి, నీ యొక్క వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయించుకుని వెళ్ళటానికి మీరే సహాయం దయచమని, రాత్రి గొప్ప కార్యాలు మీరే జరిగించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన మంచి అమ్మగారు వాక్య నిమిత్తం బ్లెస్సింగ్ ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, జయముగల దేవ, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి మరియా జక్రయ్య గారినైనా మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నందుకు వందనాలు తండ్రి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి అయ్యా. వాళ్ళకున్న అప్పుల భారం అంతా కొట్టివేయండి ప్రభా. సమృద్ధితో దీవించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మంచి ఆరోగ్యాలతో ఉంచండి తండ్రి. చేయగల దేవా, మీరు చేసిన మేలును బట్టి నైనా కృతజ్ఞత కూడి కనపరిచిన్నారు ప్రభా. మాకంటే ముందుగా మీరు గృహంలో అడుగుపెట్టి ఉన్నారు ప్రభా. అందుబట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేయగల దేవా, మీరు అడుగుపెట్టిన ప్రతి చోట వెలిగి తండ్రి, చీకటికి ఆస్కారం లేదు ప్రభా నైనా. మరి వాళ్ళకి ఇచ్చిన 2 బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలతో ఉంచండి, మీ జ్ఞానంతో నింపండి ప్రభా. చదువుతున్న చదువుల్లో మీరు సహాయం దయచూపమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరచడానికి కృప చూపించున్నారు తండ్రి. వాక్య సమయం ప్రభా, మీరు మాతో మాట్లాడే సమయం తండ్రి. మీ సేవకులను మరుగుపరచండి, మీరు నిలబడి మాట్లాడండి అయ్యా నైనా. మరి జక్రయ్య గారి కుటుంబంతో, ఇక్కడ వచ్చిన బిడ్డలతో, మా అందరితో మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరోసారి ఈ కుటుంబ సభ్యులకి, అలాగే ప్రార్థన ఆహ్వానం అందుకుని వచ్చిన ఈ గోకవరంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుని నిండి వందనాలండి. ఎప్పుడూ లేని మహాకృప ఇది 3వసారి ప్రాంతం రావడం. బహిరంగ సభలో ఎంతో ప్రేమతో సేవకుని ఆహ్వానించి ఘనంగా జరిగించిన తర్వాత బిడ్డలో కూడా సత్యదేవునిగా ప్రార్థన తర్వాత మరో ప్రార్థనకు కూడా దేవుడు మొత్తం మీద ఈ ప్రాంతం ఏదో బంధం ఉంది, తప్పులు కూడా దేవుడు మహిమపడుతూ. సామాన్యంగా ఈ గోకవర ప్రాంతంలోని చిన్న చిన్న కూడికలు ఎప్పుడు కూడా మనం పెట్టారు. ఫస్ట్ టైం బహిరంగ సభకి దేవుడు ఆత్మతో వచ్చాం. మరోసారి దేవుడికి మహిమ. ప్రభు చిత్తమైతే మరోసారి వచ్చే అవకాశం కూడా త్వరలో దేవుడు సిద్ధపరుస్తున్న దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యం చదివేవారు మైక్ తీసుకొని చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 11వ వాక్యం ధ్యానం చేసుకుందాం. తీసిన వారు మైక్ చదువుదానా? ఎవరొక్కరు మైక్ తీసుకుందానా? నన్ను కొద్దిగా నా వాల్యూమ్ పెంచు, వర్తరాజు కొద్దిగా అది పెంచు.
చదవను. నీతిమంతుని నోరు నీతిమంతుల నోరు జీవపు ఊట, జీవపు ఓట, భక్తిహీనుల నోరు భక్తిహీనుల నోరు బలాత్కార మరుగుపరచును. చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నోటు గురించి దేవుడు పలుకుతున్న మాట, నీతిమంతుల నోరు జీవపు ఓట. దేవుడి స్తోత్రం. మనుషుల యొక్క నోరు గురించి దేవుడు పలుకుతున్న మాట, నీతిమంతులు ఏదైతే ప్రార్థిస్తారో, దేని కొరకైతే మొరపెట్టే వ్యక్తిగా ఉంటారో, జీవం వారి నోటి నుంచి ఉద్భవిస్తుంది అని అర్థం ఇస్తా. వారు చేసిన ప్రతి మాట జరుగుద్ది అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అంటే నోటికింత శక్తి ఉందా అని మనం ఆలోచిస్తే, దేవుడు చెప్తున్న మాట జంతువులకి లేని మహామాట మానవుడికి దేవుడిచ్చాడు. చాలామంది జీవితాల్లో చాలా భక్తిగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో దేవుడి మందిరంకి వెళ్ళి ఆరాధిస్తూ ఉంటారు. కానీ వారి కుటుంబంలో శాపాలు ఎలుతూ ఉంటాయి. వారు కన్నీరు పరిస్థితుల్లో, ఎందుకంటే దేవసనమా దేవుడు మందిరములో ప్రార్థించిన నోరు, అదే నోటుతో వారి కుటుంబాన్ని శపించుకుంటూ ఉంటారు. భర్తను తిట్టేవారుగా, భార్యను తిట్టేవారుగా, బిడ్డలు తిట్టేవారుగా, వారు ఏ నోటుతో అయితే వారు దేవుణ్ణి ఆరాధిస్తారో అదే నాడు ఒక సందర్భాలు అంటారు, ఇక బాగుపడవు నీవు అంటూ ఉంటారు. నీ బతికింతే అని మాట్లాడుతూ ఉంటారు. భర్తతో అంటూ ఉంటారు, ఇక చచ్చిన నువ్వు మారవంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంత భక్తి జీవితం నువ్వు కలిగి ఉన్నా నోటి మాట కరెక్ట్గా నువ్వు కాపాడుకునే వ్యక్తిగా లేకపోతే, ఎన్ని ఉపవాసాల ప్రార్థన చేసినా, ఒకరోజు కూడా మందిరం మానుకొని అడుగుపెట్టే వ్యక్తిగా ఉన్నా, గంటలు గంటలు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నా, దేవుడిచ్చిన వరాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తంగా మారిపోతున్న కుటుంబాలు చాలా కనబడుతున్నాయి. సోదరా, దేవుడు వాక్యం అంటుంది, నీతిమంతుల నోరేనన్నా జీవపు ఓట. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషి ఎంత కష్టంలో ఉన్న ఎప్పుడు కూడా శపించుకునే మాట పలకూడదు. చాలా మంది జీవితాల్లో కష్టాలు ఎలుతూ అనుకుంటారో, నా బతికింతే ఇక మారను అని మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా అనారోగ్యం జీవితాన్ని ఏలుతూ అనుకుంటారో, ఇక చచ్చేదికి అనారోగ్యం పోదేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. బిడ్డల జీవితాల్లో చిన్న చిన్న కష్టాలు వంటి పరిస్థితి వెళుతూ ఉంటే, ఇక ఇలా బతికింతే అని మాట్లాడుతుంటారు. కానీ దేవుడు వాక్యం అంటుంది, జంతువుకు లేని మహాకృపని దేవుడు మనిషికి ఇచ్చారు. ఆ నోటుతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆ నోటుతో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, ఆ నోటు స్తుతించిన నోరు మన కుటుంబాన్ని ఆస్వాదించుకోవాలి. మన కష్టాల్లో వెళుతున్న చెప్పాలి, దేవుని బట్టి బాగుపడదనుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాల్లో కష్టాలు ఎలుతున్నా, ఈరోజు నీ జీవితాల్లో బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈరోజు నీ కుటుంబ యజమాని నీకు అనుకూలంగా లేకపోయినా, నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలం లేక ప్రభావితంగా ఉన్నా, పుట్టుడు కష్టాల్లో ఉన్న వ్యక్తిగా ఉన్నా, నీకిచ్చిన ఆ నోటికిచ్చిన పవర్ని, ఆ నోటికిచ్చిన కృపను జ్ఞాపకం చేసుకొని, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పలకవలసిన మాట, దేవుని బట్టి కష్టాల నుంచి బయటకు చెప్పుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పని అన్నాడు, నీ నోరు నీతిమంతుల నోరు జీవపు ఓట. ఏదైతే భూమి మీద నువ్వు పలికే వ్యక్తిగా నువ్వు మారుతూ ఉంటావో, దేన్నైతే ఈ నోరు ప్రవచించే వ్యక్తిగా నువ్వు మారుతూ ఉంటావో, అదే జరిగి ఏర్పాటు దేవుడు చేస్తాడు. కనుక మన కష్టకాలంలో మన జీవితాన్ని మనోడితో మనమే చెప్పించుకోక, బాధల వంటి పరిస్థితుల్లో బిడ్డల వైపు చూసి నీ జీవితం ఇంతే నువ్వు బాగుపడవు అనే మాట కాక, కష్టాల్లో కూడా దేవుని బట్టి మంచి మాట పలికే ప్రయత్నం మనము చెయ్యాలి. ఈనాడు ఎంతోమంది కుటుంబాలు భక్తిగా ఉన్నా ఎందుకు వారి కుటుంబాలు దీవెన చూడలేకపోతున్నాయంటే, వీరి గంటల గంటలు కూడా భక్తి మార్గంలో ఉంటారు. కానీ వారి నోటితో వారే నా బతికింతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే అని వారి గురించి వారు శపించి మాట్లాడుతూ ఉంటారు. వారికున్న కష్టాన్ని బట్టి బిడ్డల గురించి శాపప్ప మాట్లాడుతూ, అందుకే వారి జీవితాలు ఎన్నాళ్ళు దేవుడితో కొనసాగుతున్నా, ఎన్ని సంవత్సరాలు వారు ప్రార్థించే వ్యక్తినా ఉన్నా, వారికి తెలియకుండా వారి నోటితో వారి కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు.
వారి జీవితాన్ని వారే శపించుకుంటూ ఉన్నారు. వారి బిడ్డలను వారే శపించరు మారుతూ ఉంటారు. అప్పుడప్పుడు కడుపురుపు పెడుతూ తల్లి అంటదే, రే నువ్వు గేదెల కాతగా పని చేస్తా అంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చివరికి వాడు పెద్ద అయ్యాక ఎవడి కిందో పాదరి కింద పనిచేసి చదువు అంతా పోద్ది. తల్లిగా నువ్వు పలికిన మాట నీ బిడ్డ జీవితంలో జరుగు. ఎందుకంటే అదే నోరుతో దేవుడు మందిరంకి వెళ్ళి ప్రార్థిస్తున్నావు, అదే నోటుతో దేవుడికి పాటలు పాడుతున్నావు, నువ్వు గొప్పవాడవు తండ్రి అంటున్నావు. అదే నోటుతో నీ కొడుకుని అంటావు, నువ్వు గేదెలు తప్ప దేనికి పంచావంటావు. దేవుడి స్తోత్రం. ఏ నోరైతే నీకు జీవపు ఓట కింద దేవుడు ప్రవచించి రాయించాడో ఆ నోటి మాట విలువ నీకు అర్థం కాకపోతే, జీవిత కాలమంతా ప్రభువు నమ్ముకున్నా, జీవిత కాలమంతా మందిరంకి వెళ్ళే వ్యక్తిగా ఉన్నా, ఇటు దేవుణ్ణి నీ కుటుంబాన్ని ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఉంటావు, అదే కుటుంబంలో నీ భర్తను శపించే మాటలు పలుకుతుంటావు. ఒక పక్క దేవుడి సన్నిధిలో నా బిడ్డను ఆస్వాదించిన ఆయన కన్నీతో ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు, అదే నీ ఇంటిలో నువ్వు గేదెలు కాస్తా పని చేస్తావు, నీకు చదువు అబ్బుదరా అని చెప్పి అదే నోటితో నువ్వేం చేస్తా చెప్పమా, అటు ప్రార్థన చేయడం మానవు, ఇటు చెప్పించడం కూడా మానవు. దేవుడి స్తోత్రం. అటువంటి వారి జీవితాల్లో జీవితకాలం అంతా ప్రభువుని నమ్ముకున్న, జీవితకాలం అంతా దేవుడు మందిరికి వెళ్ళిన శాపాలు వారి కుటుంబాన్ని వెళుతూ ఉంటాయి. వారి బిడ్డలు వారు ఏదైతే పలుకుతూ ఉంటారో తల్లిగా, ఆ ప్రకారం వారి జీవితాలు మారిపోతూ ఉంటాయి. భర్తను ఏదైతే వారు పలుకుతూ ఉంటాడో అలా వాడు తయారైపోతూ ఉంటాడు. చివరికి జీవితం నా బతుకు ఇంతే అనుకుంటావో, చచ్చే వరకు ఆ బతుకు మారదు. దేవుడి స్తోత్రం. అందుకే బైబిల్ అంటుందా వచ్చాను, మన నీతిమంతుల నోరు జీవపు ఓట. దేవుడి స్తోత్రం. ఎన్ని కష్టాలు నీ జీవితంలో ఉన్నా పొరపాటు నెగిటివ్ మాట నీ నోటు రాకుండా కాపాడుకోవాలి. బాధలు వంటి పరిస్థితుల్లో ఉన్నా, కష్టాలు వంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రస్తుత కాలం అప్పుల వంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ నీ భర్త నీకు అనుకూలంగా లేక బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నా, నీ బిడ్డలు నీ చెంత లేక నీ బాధ పెట్టే కుటుంబాలకు ఉన్నా, నువ్వు వారి ముందు పలకవలసిన మాట, మందిరములు ఎలాగైతే ఆశీర్వాదాలు ప్రార్థన చేస్తున్నావో అదే మాట ఓ కుటుంబంలో పలకాలి. దేవుడి స్తోత్రం. మందిరములో కుటుంబాన్ని ఆస్వాదించమంటున్నావు, అదే మాట కుటుంబంలో ప్రవచించే వ్యక్తిగా మారాలి. మందిరములో బిడ్డల జీవితాన్ని బాగు చేయమని కన్నీరు తీర్చిన ఈ బ్రతుకులో అదే మనస్సుతో ఆ మాట నీ కుటుంబంలో పలకాలి. మందిరం ఏదైతే మంచి కోరుకొని ఎక్కడ చెడ్డ మాట రాకుండా కాపాడుకునే వ్యక్తిగా ఉన్నావో అదే విధంగా దావీదు ఈ రోజుకు మన జీవితంలో కూడా మనకిచ్చిన నోటి మాట మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా పరిశీలించేయాలి. దేవుడి స్తోత్రం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం ధ్యానం చేసుకుందాం. చదువునా. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు అంటున్నాడు జీవ అంటే మేలు శాపం రెండు కూడా నోటి మాటలోనే ఉంటాయంట. నువ్వు దేన్నైతే ప్రవచించే వ్యక్తిగా ఉంటా అదే జరుగుద్ది నీకు. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఎందుకు కన్నీళ్ళు వెళ్ళిపోతున్న దేవుణ్ణి నమ్ముకున్న ఆలోచన చెయ్యి. నీకు తెలియకుండా నీ కుటుంబాన్ని అగాధలు ముంచేస్తున్నావు. నీకు తెలియకుండా నీ కుటుంబాలు ఎవరూ మారకుండా నువ్వే చేస్తావు. ఒకవేళ భర్త తాగుబోతుగా ఉంటే వాడు మారుదామని ఆలోచన వచ్చి మారుదానం వచ్చి లోపు అంటావు, అమ్మ నీ మారిపోతాను అంటాడు, అంటావు నువ్వు చచ్చినా మారవరా అంటావు. దేవుడి స్తోత్రం. అయిపోయింది చరిత్ర. వాడేమో మారుదామని జీవితంలో ప్రయత్నం చేస్తాడు. దేవుడు వారి మనస్సును మార్చి తీసుకొచ్చి ఇక నుంచి నేను తాగను, శుభ్రంగా ఉంటానని చెప్పి నీ ముందు దేవుడు వాడితో పలికేలో మాట్లాడుతూ ఉంటే నీ ముందుకు రాగానే అంటావు నువ్వు చచ్చే వరకు మారవరా అని అంటావు. దేవుడి స్తోత్రం. అటు దేవుడిచ్చిన దీవెన పోతుంది, నువ్వు అనుకున్న శాపం నీ కుటుంబంలోకి వస్తుంది. దేవుడి స్తోత్రం. జీవ మరణములు నాలుక వశము అంటే అర్థం ఏంటి? నీ నోటులోనే శాపం ఉంది, నీ నోటులోనే దీవెన ఉంది. దేన్నైతే ఉపయోగించే వ్యక్తిగా నువ్వు మారుతావో అది నీ కుటుంబంలో జరిగే వ్యక్తిగా ఆ శక్తి దేవుడు మానవులకు ఇచ్చాడు. ఈనాడు ఎంతో మంది కుటుంబాలు భగవంతుని నమ్ముకున్న ఎందుకు చెడిపోతున్నాయని దైవసనమా, ఎంతో భక్తురాలుగా కనబడతాం, ఎంతో ఉపవాసాల ప్రార్థనతో దేవుని కొనియాడతాం,
ఎంతో చక్కగా దేవుడి పనుల్లో కష్టపడుతూ ఉంటావు. ఈ రకంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది అంటావు, నా కుటుంబం ఆస్వాదించబడుతుంది అంటావు. కానీ నీకు తెలియకుండా నోటి మాట నీ బిడ్డకి నీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటావు, నీ భర్తకు నీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటావు. కష్టాలు నువ్వే శపించుకునే వ్యక్తిగా మారిపోతావు. నా బతుకు మారదు, నా రోగం పోదు, ఈ జబ్బులుగా అయిపోతానేమని మన బతుకు మనమే శపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉంటాం. అలా ఆలోచించి ఒకసారి ఒక్కొక్క పక్క ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండి మరో పక్క నీ శాపం నువ్వే మాట్లాడుకుంటూ ఉంటే దేవుడి కార్యానికి అవకాశం ఇస్తున్నావా? దేవుడి పనికి అవకాశం ఇస్తున్నావా? మందిరంలో గంటల గంటలు కన్నీటితో ప్రార్థించినప్పుడు ప్రభు అనుకుంటాడో, బిడ్డ కన్నీటితో ప్రార్థించింది, భర్తను మార్చమంటుంది, బిడ్డలు అభివృద్ధి పరచమంటుందని ఆయన సిద్ధపడుతూ ఉంటే మళ్ళా నీ ఇంటికి రాగానే నీ భర్తను శపించే మాట పలుకుతావు, నీ బిడ్డను శపించే మాట పలుకుతూ ఉంటావు. నీ కష్టాన్ని బట్టి చిరాకు వచ్చి నువ్వే అంటావు, చచ్చిపోతూ పోనంటావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. జీవితంలో ఏదైతే నీ నోటుతో పలుకుతున్నావో గంటల గంటలు ప్రార్థించే ప్రార్థన అంతా నీటి పాలైపోతుంది. దేవుణ్ణి గంటల గంటలు ఆరాధించి నీ జీవితం ఒక్క మాటతో వ్యర్థంగా మారిపోతుంది. దేవుడు ముందుకెళ్ళి నా కుటుంబాన్ని మార్చమని ఏడ్చి నీ బతుకుల్లో అదే నోటుతో నీ ఇళ్లలో నీ సమాజంలో నువ్వు పలుకుతున్న ప్రతి మాటను బట్టి నువ్వు కష్టపడ్డ ప్రతి ప్రార్థన జీవితం కూడా వృధాగా మార్చబడుతు. చివరికి దైవజనమా, నువ్వేదైతే శపించుకున్నావో, ఏదైతే భర్త పట్ల మాట్లాడావో, భార్య పట్ల మాట్లాడావో, నీకు నువ్వు కలిగిన వాటి గురించి నెగిటివ్గా ఏదైతే నువ్వు మాట్లాడావో అదే జీవితంలో పొందుకొని కష్టాలు, బాధలు, కన్నీళ్ళలోంచి బయటికి రాలేక ఏడుస్తున్న కుటుంబాలు సమాజంలో వందలు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. దానికి కారణం దైవజన వారి జీవితంలో భక్తి లేదా? భక్తి కలిగిన వారే, వారి విశ్వాసం కలిగిన వారే, దేవుడి కోసం ప్రాణాలు పెట్టే ఆలోచన కలిగిన వారే, దేవుడి కోసం ఎంతో గుప్పిలిప్పి పరిగెత్తిన వారే, దేవుడి మార్గంలో ఉండాలని ఆలోచించిన వారే. అయితే వారి జీవితాలు ఎన్ని చేసినా వారి నోటి మాట వారి జీవితం శాపంగా మార్చేస్తుంది. వారి నోటి మాట వారు పడ్డ కష్ట తగ్గ ఫలితాన్ని ఇవ్వలేకపోతుంది. అందుకే ఈ రాత్రి దేవుడు పలుకుతున్న మాట, దేవునికి ఇచ్చిన మాట ఎలా వాడుకుంటున్నాం? మందిరములో కన్నీటితో ప్రార్థించి ప్రతిదీ కూడా దీవించు దీవించు దీవించమని ఏడ్చిన నీ బ్రతుకు అదే మాట నీ ఇంట్లో ఉంటుందా? అదే మాట భర్త ముందు ఉంటుందా? అదే మాట బిడ్డల ముందు ఉంటుందా? అదే మాట నాలుగు గోళ్ళలో నీ గురించి మాట్లాడుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచనిచ్చాయి. అలా లేకపోవడం వల్ల ఈరోజు సంవత్సరాలు దాటిపోతున్నా నీ కుటుంబాల ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. సంవత్సరాలు దాటిపోతున్నా ఒక ఉన్నతమైన స్థానం చూడలేకపోతున్నాం. నువ్వు అనుకుంటూ ఉంటావు, ఎంతగా ప్రార్థిస్తున్నానే, 20 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నానే, దేవుడు నా ప్రార్థన ఆలకించదంటావా? కనికలు అనుకుని బాధపడే వ్యక్తిగా ఉంటావు తప్ప నా నోరే ఒక శాపంగా అయిపోయిందని, నా నోటి మాటను బట్టే దేవుడి చేతులు కట్టేశానని, నా నోటి మాట బట్టే నా కుటుంబాన్ని చెరుపుకున్న విషయాన్ని మనుషులకు అర్థం కాక అనుకుంటారో దేవుడికి నా మీద ఏమి లేదంట, కనికరము లేదు. దేవుడి స్తోత్రం. ఒక పక్క నీవు ప్రార్థిస్తుంటావు, భర్తనే దీవించమంటావు. ఒక పక్క నీవు ప్రార్థిస్తుంటావు, బిడ్డలనే నీవు దీవించమంటావు. అదే నోటితో శాపమే పలుకుచున్నావు, అదే నోటితో శాపమే పలుకుచున్నావు. సోదరా ఓ సోదరి, జీవపు మాట కలిగి ఉన్నావు. సోదరా ఓ సోదరి, జీవపు మాట కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక తల్లి ఒక బిడ్డతో అంటున్న మాట, రే నువ్వు పిచ్చోడు కూడా తిరుగుతావురా. ఏం అర్థందండి? నువ్వు మెంటల్ గాడి కింద మారిపోతావు, అడుక్కు తింటావురా, తిండి దొరక ఏడుతావురా అని చెప్పి
ఆ చెప్పించే పరిస్థితి ఎప్పుడో చిన్నప్పుడు చేసిందంట. దేవుడి స్తోత్రం. వాడు ప్రాంతం వాడు చదువుకుంటూ ఉండగా దైవజామ 10th క్లాస్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డాక్టర్లు కలెక్టర్లు అయితే వీళ్ళ తల్లి పలికిన ప్రవచన పాకిడి పిచ్చడి తిరుగుతున్నారు. ఒంటి మీద గొడ్లు చెప్పుకొని ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి, రే ఒక్క రూపాయి ఎత్తావా, అడుక్కు తింటూ సరైన సౌకర్యం లేక అయిపోయిన పరిస్థితి చూసి ఆ స్నేహితులు ఏడ్చారు. ఎందుకని అయిపోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మాయి ఉందంట, రోట్లు అడుక్కు తింటావు నువ్వు. దేవుడి స్తోత్రం. ఆమె చాలా భక్తిపరురాలు, 24 గంటలు కూడా దేవుణ్ణి ఆరాధించే కేటగిరీలోని వ్యక్తి. ప్రతి ఆదివారం కూడా దేవుడు మందిరానికి వెళ్ళి దేవుడికి మొరపెట్టే వ్యక్తి. అందరికంటే ముందుగా సేవకుడి కంటే ముందుకెళ్ళి మందిరాన్ని శుభ్రపరిచే వ్యక్తి. ఇంచుమించు 20 సంవత్సరాల పాటు మందిర ఆవరణం అంతా కూడా శుభ్రపరుస్తూ సేవకుడికి సహకారంగా ఉన్న ఆ వ్యక్తి జీవితంలో ఉన్న తల్లి కొడుకు పరిశీలన అయిపోయిందంటే అడుక్కు తింటున్నాడు. ఆలోచించ ఒకసారి. 20 సంవత్సరాలు దేవుడు పనిలో ఉండి దేవుడు మందిరం శుభ్రపరిచి నిరంతరము కూడా దేవుడి కన్నీటితో ప్రార్థించే వ్యక్తిగా ఉండి దేవుడి కోసం పరిగెత్తే కేటగిరీలో ఉన్నవాడు కుటుంబ బతుకు ఎందుకు అడుక్కు తిందో అంటే, దేవుడు చేద్దామన్నా ఆ తల్లి పలికిన మాట, రే నువ్వు అడుక్కు తింటావో, నీ కూడు దొరకదో, నువ్వు పిచ్చోడు తిరుగుతావు అని చెప్తే ఆ నోట వచ్చిన మాట అలాగ చదివిపోయింది. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి నీ కుటుంబానికి కూడా దేవుడి మందిరంలో కన్నీటితో ప్రార్థించే నీవు నీ కుటుంబంలో కూడా శపించే మాటలు పలుకుతున్నావా? నీ బిడ్డల ముందు కూడా నువ్వు గాడిదలుగా తాకదని చెప్పి మాట్లాడుతున్నావా? జాగ్రత్త. నీ చేతుల నీ బిడ్డ జీవితాన్ని నువ్వే గొంతు పిసుకెత్తావు. నీ చేతులారా నీ కుటుంబం నువ్వే పాడు చేసుకుంటావు. భగవంతుని ఆస్వాదించమని ప్రార్థించే నీ యొక్క హృదయం, నీ నోటి మాట, నీ ఇంటిలో అదే మాట రావాలి. ఎన్ని కష్టాల్లో ఉన్నా శపించుకునే మాట ఎన్నో రాకూడదు. అవసరమా? ఈరోజు నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, అయినా దీవునికర మాట నీ హృదయంతో బయటికి రావాలి. ఈరోజు నీ ఒంట్లో రోగం ఉండొచ్చు, అయినా నువ్వు చెప్పవలసిన మాట దేవుడి శక్తిని బట్టి ఆరోగ్యం వచ్చని చెప్పు. ఒకవేళ అప్పుల్లో ఉండొచ్చు, అయినా నువ్వు చెప్పవలసిన మాట దేవుడి బిడ్డగా నా దేవుని బట్టి అప్పుల్లోంచి సంవత్సరం బయటకు వస్తానని చెప్పు. ఒకవేళ నీ బిడ్డ నీ మాట వెనక వ్యతిరేకంగా మారి నిన్ను తిట్టే స్థాయిలో ఉన్నప్పుడు కూడా నువ్వు చెప్పవలసిన మాట, రే యేసుని బట్టి బాగుపడదు చెప్పు. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. నువ్వు పలికిన మాట మందిరములో ఒకటే అయింది, నీ ఇంటిలో ఒకటయింది కనుక ఏదైతే దేవుడి మందిరములో నా భర్తను మార్చు, నా కొడుకును మార్చు, నా అప్పులు తీర్చు, నా రోగం తొలగించని వేదనతో దేవుడితో మాట్లాడావో అదే మాట భర్త ముందు పలికో, అదే మాట బిడ్డ ముందు పలికో, అదే నీ మనసుతో నువ్వు చెప్పుకున్నావు కనుక దేవుడు అంటాడు సదస్తు. దేవుడి స్తోత్రం. నీ నోటు వచ్చిన మాట దేవుడు నెరవేరుస్తా. బిడ్డ మేలు కోరుకున్నావు, భార్య మేలు కోరుకున్నావు, నీకు నువ్వుగా మేలు కోరుకున్నావు. కడవరి కన్నీళ్ళలో, కడవరి కష్టాలలో, కడవరి అప్పులు వంటి బాధల్లో కూడా ఎక్కడ చెప్పించే మాట నోటు రాలేదు కనుక నీకిచ్చిన నీ నోటుకున్న శక్తిని వాడుకున్నావు కనుక దేవుడు ద్వారా నువ్వు అనుకుతున్న మాట దేవుడు నెరవేర్చి నీ అప్పుల్లోంచి, నీ బాధల్లోంచి, నీ కష్టాలు విడిపించి, నీ యజమాని పరిపూర్ణంగా మార్చి, నీ బిడ్డల మంచి జాబులో ఉంచి నువ్వు ఎలా అనుకున్నావో ఆ స్థానంలో నీ జీవితాన్ని దేవుడు పెడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది కుటుంబాలు దేవుణ్ణి బలంగా నమ్ముతున్న వారి జీవితాలు 99% వారి దేవుళ్ళు కరెక్ట్గా ఉన్న వారి కుటుంబాలు బాధల్లో, కన్నీళ్ళు, అప్పుల్లో ఎందుకు మిగిలిపోతున్న ఆలోచిద్దామా? నోటి మాటే కారణం. ఈ ఒక్క మాటను సరి చేసుకుంటే, ఈ నోటి మాటకున్న శక్తిని గ్రహించే వ్యక్తిగా మారితే, జంతువులకు లేని మహాకృప నోటి మాట మానవుడికి ఇచ్చాం. ఈ మాటను పలకవాలని దేవుడు కోరుకున్నాం. ఆ మాట ఎప్పుడూ కూడా శపించకూడదు. దైవజనం ఎక్కడైనా యేసుప్రభు వారి నోట ఒక్క శాపమైన మాట వచ్చింది ఆలోచించే. ఎంతోమంది అతని జీవితాన్ని బాధపెడుతున్నా వాడు దీవించే మాట పలికాడే. పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నా వారికి మంచి మాట పలికాడే.
ఎక్కడైనా ముళ్ళ కొడుతూ ఉంటే, మేకులు కొడుతూ ఉంటే ఎక్కడ శపించే మాటలు పలకలేదు, కానీ మంచి మాటే. ఎందుకంటే మనం ఏది విత్తుతామో అదే వెనక్కొత. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాత్రి కాలం ముందు దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలు 99% భక్తి కలిగి ఉన్నా ఇది ఒక్కటి నువ్వు ఆలోచించే వ్యక్తిగా లేకపోతే ఆ ఒక్క దాన్ని బట్టి సమస్తం కోల్పోతావు. బిందె నిండా పాలు పోస్తావు నీవు, చిటుకుడు విషమేసే వ్యక్తిగా ఉంటే నువ్వు అనుకుంటావు బిందె పాలు ఎక్కువ అనుకుంటావు. ఈ ఒక్క చుక్క చాలు, అన్నీ కూడా విషంగా మారుతాయి. ఈరోజు ప్రతి వారం కూడా దేవుడి మందిరికి వెళ్ళిపోతున్నాం, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, అప్పుడప్పుడు కోటాల్లో పాల్గొనే వ్యక్తిగా ఉంటున్నాం. అయినా నీ ఇంట్లో ఆశీర్వాదం ఉందా? నీ ఇంటిలో దీవెన ఉందా? ఫ్యామిలీ సుఖంగా ఉందా? భార్య భర్తల సమాధానంతో ఉన్నారా? నీ బిడ్డ నీకు అనుకూలంగా మారారా? పైకి నవ్వుతూ ఉంటాం, కానీ ఇప్పుడు చెట్ట ఇప్పితే అందరి కన్నీరే. దేవుడి స్తోత్రం. వై దేవుడు నమ్ముకున్నా ఎందుకు నీ జీవితాల్లో ఆ స్థానం చూడలేకపోతున్నావు? 24 hours కూడా దేవుడితో ఉన్నా ఎందుకు మేలు జరగటం లేదంటే నువ్వు శపించుకుంటున్నావు, నీ బిడ్డలను శపిస్తున్నావు. పరిస్థితులు బట్టి నీకు తెలియక నీ నోరు నీకు అనుకూలంగా మారక వ్యతిరేకంగా మాట్లాడుకున్నావు కనుక ఆ జీవితం అలా మారిపోతూ ఉంది. అందుకే దేవుడు వాక్యపడ్డ ప్రజలారా, నోటి మాట అనుకూలంగా మార్చుకోవాలి. ఈ నోరు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటే దాని బూతుల కోసం వాడే వ్యక్తిగా మాట్లాడకు. ఎక్కడ చెడుపుని మాట పలకొద్దు, ఎక్కడ శాపనార్థ మాటలు పలకొద్దు. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాలు దేవుడిని నమ్ముకుంటారు, అప్పుడప్పుడు బయట బిందులు పట్టుకుంటారు. దేవుడి స్తోత్రం. బిందులు పగిలిపోతాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడేమో స్తోత్రం అంటే అక్కడ మట్టిగా పాత జీవితం వచ్చేది. ఏ జీవితం? పాత జీవితంలో ఎన్ని పురాలు ఎత్తామో, ఎన్నెన్ని రకరకాల మాటలతో ఉన్నామో, ఇక దేవుణ్ణి మర్చిపోతాం, నేను నమ్ముకున్నా మర్చిపోతాం. కోపంలో మనకి ఇంకా మొత్తం పాత అంతా వచ్చా. దేవుడి స్తోత్రం. అది జీవితానికి శాపం. ఈరోజు దేవుని కలిగిన మనిషి నోరు దయ కలిగిన మాటలు రావాలి. చెడ్డ మాట త్రోవ ఇవ్వకూడదు, ఎక్కడ బూతులకు అవకాశం ఇవ్వకూడదు, ఎక్కడ శపించే మాట నోట రాకూడదు. ఎదుటి వాడితో కూడా మంచి మాట పలకాలి. మన మంచి మాట పలుకున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని గొప్పగా మారుస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10వ వాక్యం ధ్యానం చేసుకుందాం. చదవండి. సంఖ్యాకాండం 20 10వ వాక్యం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతను వారితో ద్రోహులారా వినుడి. చాలు. దేవుడి స్తోత్రం. ఇంచుమించు 40 సంవత్సరాలు దేవుడి కోసం మోషే సేవ చేస్తూ ఉన్నాడు. ఈ సేవలు ఐగుప్తు దేశంలో ఉన్న రాజరికాన్ని వదులుకున్నాడు, ధనధాన్యాలు కూడా వదులుకున్నాడు. శ్రమల్లో కష్టాలు పడైనా దేవుడు రాజ్యం పొందుకు ఆశతో ప్రజల కోసం నానా బాధలు పడుతూ ఉన్నాడు. కుటుంబాన్ని విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి 40 సంవత్సరాల దేవుడి సేవలో పరిగెడుతున్న మోషే జీవితం ఎందుకంటే వాగ్దాన భూమి చేరలా? ఆలోచన చేయి. మనం కేవలం ఆదివారం మాత్రమే మందులు కనబడతాం, కానీ మోషే జీవితం 40 సంవత్సరాలు శ్రమపడే వ్యక్తిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. సుఖాన్ని విడిచిపెట్టాడు, డబ్బును వదులుకున్నాడు, పదవును వదులుకున్నాడు, రాజరికాన్ని వదులుకున్నాడు, భార్యను విడిచిపెట్టి దేవుడు పాట కోసం, దేవుడు మాట కోసం అడవుల్లో, కొండల్లో, లోయలో ప్రజలు నడిపించేవాడిగా మారుతున్న అతని జీవితం దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో చారలేదంట. దేవుడి స్తోత్రం. ఇదేంటి? దేవుడి కోసం బతికే వారి జీవితాలు వాగ్దాన భూమికి వెళ్ళాలిగా. దేవుడి కోసం పనిచేసేవాడి జీవితం దేవుడిచ్చే వాగ్దాన భూమి చేరాలిగా. దేవుడి కోసం సుఖాన్ని విడిచిపెట్టి పరిగెత్తేవాడి జీవితం దేవుడిచ్చిన వాగ్దానం సుఖపడాలిగా. కానీ దేవుడు పలుకుతున్న మాట నువ్వు కళ్ళతో చూసే వ్యక్తిగా ఉంటావు తప్ప వాగ్దాన భూమి చారవు. ఎందుకో తెలుసా? ఒక్క నోటి మాటే కారణం. దేవుడి స్తోత్రం. దేవుడు నమ్ముకున్న ప్రజలతో అన్నాడు ద్రోహిలారా. ఏమన్నాడండి? అయిపోయిన చరిత్ర. 40 సంవత్సరాలు దేవుడి ముందు కన్నీటితో ప్రార్థించిన
ఒక మోషే జీవితం. 40 సంవత్సరాలు ఐశ్వర్యాన్ని వదిలేసుకొని దేవుడి కోసం పరిగెత్తే మోషే జీవితం. 40 సంవత్సరాలు కుటుంబాన్ని కాదనుకొని దేవుడి కోసం పరిగెత్తే మోషే జీవితం. ఒక చిన్న మాట మోషే జీవితాన్ని వాగ్దాన భూమి చాలకుండా ఆపేసిన దైవజనమా. చూసారా ఎంతగా దేవుడి కోసం కష్టపడుతున్నా మోషే జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోయాడు. ఎంతగా దేవుడి కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నా వాగ్దాన భూమి చేరలేకపోయాడు. ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీరు పరిస్థితుల్లో దేవుడి కోసం భరించుకుంటూ వెళ్ళిపోతున్న మోసే జీవితంలో ఆయన ఇచ్చే గమ్యము చేరలకు ఆగిపోవడం కారణం నోటు ద్వారా వచ్చిన మాటే కారణం. దైవజనమా ఎంతగా దేవుడి కోసం పనిచేసినా, ఎంతగా దేవుడి కోసం పరుగులెత్తినా, ఎంతగా దేవుడు సమస్త వదులుకున్నా మోసే పలికిన ద్రోహిలారా అన్న ఒక్క మాట వల్ల అతని జీవితంలో ఉన్న ఆశీర్వాదం అంతా పోగొట్టుకున్నాడు. దైవ దీవులన్నీ కూడా పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం పోగొట్టుకున్నాడు. దేవుడితో ఉండే కృప పోగొట్టుకున్నాడు. కారణం ఒక్క వ్యతిరేకమైన మాట. దేవుడి స్తోత్రం. ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడి కోసం ఆస్తులు త్యాగం చేసిన మోషే జీవితంలో ఒక్క మాటతో సమస్తం పోగొట్టుకుంటే మనం ఆదివారం మాత్రమే మందిరంలో కనబడతాం. దేవుడి స్తోత్రం. మనం గొప్పలు అంటావా? జీవితాన్ని త్యాగం చేసి, కుటుంబాన్ని త్యాగం చేసి, ఆస్తులు వదులుకొని, అంగబలం వదులుకొని చావేది అని పరిగెత్తే మోషకి దిక్కులేనప్పుడు నీ నోటి మాట కరెక్ట్గా లేకపోతే ఆదివారం మాత్రం వెళ్ళి మన బ్యాచ్కి ఎక్కడ ఉంటుందా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప దైవజనుల జీవితంలో ఎందుకు వాగ్దానం చేరలేదు? ఎందుకు ఆశీర్వాదాలు రాలేదు? ఎందుకు మేలు పొందుకోలేకపోయాడు? ఎక్కడ భక్తి వాడే కాదా? భక్తి కలిగిన వాడే కదా, విశ్వాసం కలిగిన వాడే కదా, ప్రార్థన జీవితం కలిగిన వాడే కదా, దేవుడి కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాడే కదా. ఎంత క్వాలిఫికేషన్ కలిగిన వాడి జీవితం ఎక్కడికి వెళ్ళలేదంట? దేవుడిచ్చిన వాగ్దాన భూమిలోకి వెళ్ళలా. దేవుడి స్తోత్రం. ఏంటి కారణం అని ఆలోచిస్తే ప్రార్థన చేస్తున్నాడే. ఎక్కడ ప్రార్థన మాగల, ఎక్కడ విశ్వాసంలో తగ్గల, ఎక్కడ కూడా దేవుడు ప్రజల కోసం అడుగులు వెనక్కేలా, ఎక్కడ కూడా దేవుడు మాట పడచోను పెట్టాలా. అయితే ఎందుకు మోసే జీవితం దేవుడిచ్చిన వాగ్దానం చేర్చలేకపోయాడు? ఎందుకు వాగ్దానం అడుగు పెట్టలేకపోయాడు అంటే బైబిల్లో రాయించిన మాట, అతని నోట వచ్చిన మాట అతని జీవితాన్ని ఆపేసింది. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది భక్తుల జీవితాలకు కూడా నీ నోటి మాటే కారణం ఆశీర్వాదం రాకపోవడం. దేవుడు ఇద్దామని అనుకుంటావు, నువ్వు నా బతికింతే అంట, అంతే ఆగిపోతావు. దేవుడిని కార్యం చేద్దామని లోపు అనుకుంటావు, ఈ కార్యం జరగదింతే అంటావు, అలాగే దేవుడి స్తోత్రం. నీ రోగం పోకూడదామని దేవుడు అనుకుంటావు, ఇక చచ్చిన రోగం పోదేమో, అయిపోయింది. నీ కుమార్తెకి వివాహం జరిగించి ఆశపడతా అనుకుంటాను, ఇక జరగదేమో అంట, దేవుడు అయిపోయింది. దేవుడి స్తోత్రం. అంటే క్రైస్తవుల జీవితాల్లో, దేవుని కలిగిన వారి జీవితాల్లో నీ నోటి మాట నువ్వు ఏ సందర్భంలో ఉన్నా నీకు అనుకూలంగా నువ్వు మాట్లాడే పని తెచ్చుకోవాలి. కష్టాల్లో ఉన్నా నువ్వు పలకవలసిన మాట శాపమైన మాట కాదు. రోగాలతో ఉన్నా నువ్వు పలకవలసిన మాట శాపవచనం కాదు. ప్రస్తుత కాలంలో అప్పుల వంటి బాధల్లో ఉన్నా నువ్వు పలకవలసిన మాట అప్పులోన శాపవచనం కాదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కఠిన పరిస్థితుల్లో ఉన్నా, నీకు 4 దిక్కులు ముయ్యబడుతున్నా, మాట అనుకూల పరిస్థితులు కనబడుతున్నా, నువ్వు దేవుని బట్టి చెప్పవలసిన మాట దేవుని బట్టి సమస్తం నాకు కలిగి చెప్పాలి. హల్లెలూయా. నీ కళ్ళ ముందు నీకు ఆధారం కనబడకపోయినా, సమస్య తీరే స్కోప్ నీకు లేకపోయినా, శక్తికి మించిన భారం కలిగిన పరిస్థితుల్లో ఉన్నా, నీ దేహం నీకు అనుకూలంగా పని చేయకపోయినా, నీ బిడ్డల పరిస్థితి అయోమయంగా అయిపోయినా, ఏ స్థితిలో ఉన్నా నిజమైన భక్తుడు పలకవలసిన మాట నెగిటివ్ మాట కాదండి, నీకు అనుకూలంగా పలకాల మాట. నీ మనసు నీకు అనుకూలంగా మార్చుకోవాలా.
నీ జీవితం నీకు అల్లకూలంగా ఉన్నా నువ్వెప్పుడు పలకవలసిన మాట, నాకు మంచి జరుగుద్ది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అప్పుడు పలకరిస్తూ ఉంటాం. గతంలో అనారోగ్యంతో ఉంటారు, పలకరిస్తే అమ్మా ఆరోగ్యం పర్లేదంటే ఇలా చెప్పడం, ఏం పర్లేదు ఇలాగే ఉంది దేవుడు మళ్ళీ ఏడమా ఇంకెళ్ళి తగ్గదలకే తెలుసా నీకు, బాగుంటుంది కంటారా, ఆ రోగం అలాగే ఉంది ఏం చేస్తాం అంటే అది అలాగే ఉంటుంది. దేవుడి స్తోత్రం. చెప్పలేవో నోరు విడిచి దేవుని బట్టి బాగుపడ్డానని. సపోజ్ నీకు బాగోలా, 100-50 బాగా బాగుపడ్డావు, ఒకప్పుడు మంచం మీద ఉన్నావు, ఇప్పుడు నడుస్తున్నావు, ఏం చెప్పాలి? పర్లేదమ్మా ఇంకా చెప్పాలి. దేవుడి స్తోత్రం. కానీ చెప్పరా, ఏం బాగోను అన్ని నాకేమన్నా అన్ని చెప్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమంది జీవితాల్లో దేవుడు ఆస్వాదించి ఆ పాడు పండి ₹4 ఇంట్లో పెడతారు. దేవుడు అంటాడు పర్లేదంటే అన్ని అప్పులే అంట. దేవుడు అయిపోయింది అప్పులే. దేవుడు అన్నప్పుడు చెప్పలేవు నువ్వు అప్పుల్లో ఉన్న ప్రభు చెప్తున్న మాట బాగుని చెప్పాలి. కానీ దేవుని బట్టి నీకు అన్నం దొరుకుతుంది. దేవుడు ₹4 ఇంట్లో ఉన్నాయి, నీ సుమారు దోసిపోతాడు ఎవడన్నా వచ్చి దేవుడితో చెప్ప, ఇంకా అన్న అప్పులే బాబు అంటావు అంత పాస్ట్ కడతావు, ఇక నీకు ఎక్కడో బెజ్జం పడుతుంది, అప్పు అయిపోతావు. నిజమేనండి. చాలా మంది గొర్రెలు దేవుని బట్టి బాగుంటాయి, అడుగుతున్నాడు వ్యక్తి అంటాడు ఏం బాగుంటే అక్కడ రోగాలు వస్తాడు, ఏదో తెగులు వస్తాడు. దేవుడి స్తోత్రం. దేవుని బట్టి నీ జీవితంలో బాగున్నా బాగోపోయినా నోరు పలకవలసిన మాట, నా తండ్రిని బట్టి బాగుంటానయ్యా, నా దేవుని బట్టి గొర్రెలు బాగుంటాయా, నా దేవుని అప్పు తీరిపోతాయని చెప్పి మందిరములో నువ్వు తండ్రితో మాట్లాడుతున్నావు, మందిరములో గుండె బాదుకుని ఆస్వాదించు అని మాట్లాడుతున్నావు. మనుషుల ముందు అదే మాట పలకాలి, నా దేవుడు ఆస్వాదిస్తాడు. ఒకవేళ దేవుడు మహాకృపను బట్టి కాస్త బాగుందా చెప్పరా, నీ నోరికి ఏమవుతో. దేవుడి స్తోత్రం. నీ సొమ్మెవాడు దోసుకోడు, నీ డబ్బులు అడగలగా దేవుడి స్తోత్రం. కానీ పొరపాటున దైవజనమా దేవుడి ఇంట్లో డబ్బులు నింపితే నువ్వు అన్ని అప్పులే అన్నావా, మళ్ళా 6 నెలల్లోపే మళ్ళీ అప్పుకి వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం. అంటే నీ నోటితో నువ్వే నీ ఇంట్లో శాపం తెచ్చుకుంటున్నావు, నీ నోటితో నువ్వే అనారోగ్యం తెచ్చుకుంటున్నావు. క్రైస్తవుల జీవితాల్లో, దేవుడు కలిగిన వాళ్ళ జీవితాల్లో దేవుడు శాపం పెట్టాలా, ఆశీర్వాదం పెట్టని దేవుడు మాట్లాడుతూ ఉంటే మనుషులు దాన్ని శాపంగా మార్చుకొని పలుకడం వల్ల వారి కుటుంబాలు శాపంగా మారిపోతున్నాయి. ఇంత ఘనమైన దేవుడు చేసే మోసే సేవ చేసే వాడి జీవితంలో ఒక్క నోటి మాట వల్ల జీవితంలో ఉన్న ఆశీర్వాదం అంతా పోగొట్టుకొని ఆ వాగ్దానం చాలలేకపోయాడు. ఈరోజు అరావుకోరు భక్తి జీవితం మనకు కలిగి కేవలం ఆదివారం మాత్రం మందిరికి వెళ్ళి 4 పాటలు పాడే వరకు ఉండి మన బాధలన్నీ చెప్పుకొని మొత్తం వెనక్కి. దేవుడి స్తోత్రం. తీర్చమంటావు, బిడ్డను బాగు చేయమంటావు, కుటుంబాన్ని కట్టమంటావు, నువ్వు చేయగల తండ్రి అంటావు, అక్కడ బాగానే చెప్తావు. దేవుడి స్తోత్రం. కానీ కానీ బయటేస్తాం కదా, మీ మరిది ఇంకా మారలేవే ఏమంటాను, ఆడికి మా అండవు, నేనే సావాలి అప్పుడు మా అంటావు. సరిపోయింది సాంబరం, సరిపోయిందా బాగా ఈ రాత్రికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమి చెల్లి దగ్గర దేవుడి మాట పలకలేవా, నా దేవుడు మారుతని చెప్పలేవా, మీ చెల్లి దగ్గర కూర్చొని మంచిగా నువ్వు మాట పలకలేవా, ఆ మాట పలకపోవడం వల్లే ఇంకా నీ భర్త తాగి ఈ విమానం ఎక్కిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మందిరములో దేవుడితో గనుడువయ్యా, నువ్వు శక్తిమంతుడు బలవంతుడు ఆయన పొగుడుతావు. దేవుడు మందిరంలో భర్తను మారుతావు, తండ్రిని ఎడుతావు, ఖచ్చితంగా మార్చగలవు తండ్రి అని సవాల్ చేసి వస్తావు. కానీ సాయంత్రం మాటలు వంటకాలు చేసుకొని ఆ గుమ్మం కూడా కూర్చొని ఇక సోదు మొదలెడతాం. మనంతా కూడా మీ మరదాలంటోడు, మీ ఎలంటోడు, అలంటోడు, ఇలంటోడు, ఆడింక మాడి అంటే నీ నోటుతో నీ సాతాను పలికిచ్చా. దేవుడి స్తోత్రం. ఇక నువ్వేమన్నా జరుగు. దేవుడి స్తోత్రం. ఒక ఆవిడ అందంట, ఏలారికి సత్తారం అందండి, చచ్చిపోయాడు. అయిపోయాడండి.
అప్పుడప్పుడే వాడు మనస్సు మారి జీవితం మార్చి ఈమె ఇంటిలో కన్నీతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనసులోకి వెళ్ళి వాడు మారేలాగా దేవుడు చేసి ఆ గుమ్మం దాకా ఈరోజు మా ఆవిడ కాలు పట్టుకుందాం, నేను మారిపోదామని అడుగులు వేసుకుంటూ వస్తుంటే ఈవిడ సాధన దూరిపోయింది. ఇక నోట్లో మాట వచ్చే లోపే అందే, ఏలారి సచ్చి మా మారాలా చావు అనంత దేవుడి స్తోత్రం. తెల్లరిచిపెట్టి లారికి పడిపోయింది. జీ బాబా శలతమే కంసభిషేక్ మారా. మనిషిగా నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం దేవుడు కలిగించాడు. జంతువులకు లేని మహాకృప మనిషికి ఇచ్చాడు దేవుడు. చెప్పిస్తాను దేవుడు ఇవ్వాల. దేవుని స్తుతించే నోరు నీ కుటుంబాన్ని ఘనతగా మార్చుకుని ఇచ్చే దేవుడు. ఎంతోమంది దేవుని కలిగిన కుటుంబాలు శాపంగా మారిపోతున్నాయి. భర్తను పోగొట్టుకుంటున్నారు, బిడ్డల పిచ్చలుగా మార్చుకుంటున్నారు, అప్పులు పాలైపోతున్నారు. 20 సంవత్సరాలు దేవుడి ముందు కన్నీరుతో ఏడుతో మార్చు మార్చు మార్చని మారుతున్న జీవితం. కారణం అక్కడొక మాట ఇక్కడొక మాట. బ్రతుకులు అందుకే మానవ జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితాలు మారాలి, వారు గొప్పవారిగా మారాలి, కుటుంబాలు ఐక్యతగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, అప్పిచ్చే స్థాయికి వెదగాలి. ఈనాడు ఎన్నో కుటుంబాలు మనశ్శాంతి లేక, సమాధానం లేక, భార్య భర్తల సమాధానం లేక, బిడ్డల మంచి భవిష్యత్తు లేక, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉండి దేవుడు నమ్మే కొలిది అప్పులు దిగిపోతూనే ఉంటాం. దేవుడి స్తోత్రం. దానికి కారణం దైవసనమా? దేవుడి కాదండి, నీ నోరే కారణం. అందుకే రాత్రి ప్రభు చెప్తున్న మాట, నీ నోట దేవుడు ఏముంచాడంట? జీవపు ఓట. దేవుడి స్తోత్రం. ఓట అర్థం ఏంటి? బావిలో తోడే కోళ్ళు ఎలా నీళ్ళు వస్తాయో మేలబా శలతమే కంసభిషేక్ మారా. నువ్వు ప్రవచించి నువ్వు మాట్లాడుకొని నీకు అనుకూలంగా నువ్వు మాట్లాడాలి. దేవుని బట్టి నీ భర్తకు అనుకూలంగా మాట్లాడాలి. దేవుని బట్టి నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆడుకోవాలి. దేవుని బట్టి నీ బిడ్డల గురించి మాట్లాడాలి. దేవుని బట్టి నీ గొర్రెలు కట్ట ఉంటే నీ గొర్రెలకు అనుకూలంగా మాట్లాడుకోవాలి. దేవుని బట్టి నీకు అంతా కూడా నాకు మంచి నాకు మంచి నాకు మంచి చెప్పాలి. దేవుడి స్తోత్రం. దేవుడు ముందు చెడ్డ కోరుకోగా, దేవుడు ముందు చెడు తిరగని ప్రార్థన చేయుగా, దేవుడు ముందు భర్త పోవాలని ప్రార్థన చేయుగా, దేవుడు ముందు నీకు అంతా మంచిగా ప్రార్థన చేస్తావు. అదే మాట నీ హృదయంతో చెప్పు, అదే మాట నీ బంధువుతో చెప్పు, అదే మాట సాయంత్రం బాటకని వేస్తాం కదా అక్కడ చెప్పు. వదిలి గారు, మీ మరుది గారు మారి తీరుదారా చెప్పు. దేవుడు స్తోత్రం. కొన్నాళ్ళకి మారిపోతాడు, నిన్ను పువ్వులు చూసుకుంటాడు. నువ్వు ఆయనతో చెప్పు. ఒకరు అప్పులతో ఉండి ఏదిచ్చి మాకు వెళ్ళిపోతారు పైకి. దేవుడి స్తోత్రం. కావండి దేవుని బట్టి అప్పు తీరిపోతాడు చెప్పు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొన్నాళ్ళకు నీ భర్త ప్రార్థన పడిగా మారిపోతాడు. ఎక్కడైనా మగవాళ్ళు ప్రార్థిస్తే బంగారం పండుతుంది ఇంట్లో. మనం ప్రార్థన చేయం, ఈ ఆడవాళ్ళు తప్ప. మగోడు ఎవడికి ఏ కుటుంబంలో మగోడు ప్రార్థించే వ్యక్తిగా మారుతాడో వాడు కూడు కుక్కులు కొడతాడో పంచుపరం అయిపోతాయి. దేవుడి స్తోత్రం. భర్త కలిసి ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఉంటే, భార్య ప్రార్థించే వ్యక్తి మారుతూ ఉంటే ఒకరికొకరు చూసి అనుకుంటారే పర్లేదా దేవుడు మనకున్నాడా. వారి మధ్య సాతాను శక్తి రాదు, గొడవలు రావు, ఇబ్బందులు రావు. ఒక మాట అనాలంటే భయం. ఎవరు భయం? దేవుడి భయం. ఆ భయముతో భర్త భార్యని ఏమండి అంటే దేవుడి స్తోత్రం. అలా అదే భయం ఏం తెచ్చావు అంటాడు నీకు. హల్లెలూయా. ఇవి తెచ్చిపోతాడు. పక్కనే సీపిరి కట్టు దుడ్డు కట్టు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇద్దరు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే కష్టములో ఒకటే ఉంటారు, బాధల్లో ఒకటే ఉంటారు. వాళ్ళిద్దరు పలికే మాట భయపడతామా, దేవుని బట్టి అన్ని బాగుంటాయి. దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక పరిశుద్ధ జీవితం మనకు కనబడుతూ ఉంది. ఈ పరిశుద్ధుడు నిరంతరము కూడా దేవుడికి పూజారి, అంటే నిరంతరం కూడా దేవుడి ఆలయంలో సేవ చేసే క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి. ఒకరోజు సుంకరి దేవాలయంకి వచ్చి బాత్తో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఈ సుంకరి అంటాడు, వారంగా 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తానయ్యా. దేవుడి స్తోత్రం. అంతవరకు బాగానే ఉందండి.
నేను దశంభగా నీకు ఎత్తండి అన్నాడు దేవుడు. అందరూ బాగా దేవుడు స్తోత్రం. చివరికంటే ఇదిగో ఈ సొంకర్లాగా వెళ్ళింది, అయిపోయాడు చరిత్ర. భక్తి కలిగిన వాడు జీవితం బాగానే ఉంది, ఉపవాస ప్రార్థనలు బాగానే ఉంది, తను చెప్పుకోవచ్చు. కానీ నోటి మాటని ఎదుటివాడిలో ఉన్న దోషాలు వెతుకుతూ పలికిన మాట, ఆ ఒక్క మాట వల్ల ఆశీర్వాదం పోయింది. దేవుడి స్తోత్రం. ఎన్నో సంవత్సరాలు దేవాలయానికి సేవ చేసేవాడిగా ఉన్నా, ఎన్నో సంవత్సరాలు దశమ భాగాలు దేవుడు ఆలయాలు ఇచ్చేవాడిగా ఉన్నా, వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థనతో దేవుణ్ణి కనిపెట్టి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నా, వీడికి రావాల్సిన జీవ కిరీటుడు ఎందుకు పోయింది ఆలోచించేవి రాత్రి. ఎప్పుడో రాని వాడికి జీవ కిరీటం వెళ్ళి, ఎందుకంటే వాడు నోటి మాట సరైపోయిందండి. వాడు నోటి మాట అపవిత్రంగా రానిత్తలా. వాడు నోటి మాటతో దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండి తన తప్పు నొప్పుకునే స్థానం గెలిపాడు. ఇతను నోటి మాటతో ద్వేషించే వ్యక్తిగా ఉన్నాడు కనుక ఈ పరిచయ జీవితంలో దేవుడు ఆశీర్వాదీడికి ఒక అతనికి ఇచ్చారు. మరి ఎన్నో సంవత్సరాలు దేవుడి మందిరంలో అతను లేడా? ఎన్నో సంవత్సరాలు దేవుడి సేవ చేసే అతను లేడా? ఎన్నో సంవత్సరాలు దశభాగాలు ఇచ్చే కేటగిరీలో లేడా? ఎన్నో సంవత్సరాలు తొలుబత్త ఇచ్చే కేటగిరీలో లేడా? ఎన్నో సంవత్సరాలు కానుకరిచ్చే విధానం లేదా? ఎన్నో సంవత్సరాలు 2 days ఉపవాస ప్రార్థనతో దేవుడి సభ ఇవ్వలేదా? అయితే ఎందుకు దేవుడు రాలేదు ఆలోచన ఇచ్చాయి. పొలంలో కష్టపడితే పంట ఖచ్చితంగా పండాలి. ఒకవేళ గొర్రెలు పెంచే వ్యక్తిగా ఖచ్చితంగా లాభం రావాలి. చదువుకున్న వ్యక్తికి అసలు ఉద్యోగం రావాలి. అది ఫార్ములా. మరి వ్యవసాయం చేస్తున్నప్పుడు, వ్యవసాయంలో కష్టపడినప్పుడు ఖచ్చితంగా నువ్వు పంట కోస్తావు. బాగా చదువుకున్న వ్యక్తి అయితే మంచి జాబులు ఖచ్చితంగా ఉంటావు. ఒకవేళ గొర్రెలు కాసుకొని మంచి కాపురం అయితే జాగ్రత్తగా చూస్తావు కనుక లాభం ఖచ్చితంగా వస్తుంది. మరి దేవుడిలో ఉన్నవాడు ఏం రావాలి? ఏమి రావాలి? లాభం రావాలి, ఆశీర్వాదం రావాలి, అన్నిట్లో జయము రావాలి. మరి ఎందుకు పోయింది ఆలోచిస్తే ఒక్క నోటి మాటతో పోగొట్టబడింది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు ఈ కుటుంబంతో మనతో ప్రభు పలుకుతున్న మాట, ఏ పరిస్థితుల్లో ఉన్న దైవజనమా, మన నోటి మాట మందిరములు ఎలా ఉంటుందో మనం అనుకూలంగా మార్చుకోవాలి. దేవుడి స్తోత్రం. ఏ సందర్భంలో ఉన్న భర్త ముందు పలకవలసిన మాట దేవుని బట్టి బాగుపడతామయ్యా, బాధపడక చెప్ప. ఏ స్థితిలో ఉందో ఈ నోటి మాట నెగిటివ్ రానోకండి. ఒకవేళ కష్టాలను ఉండొచ్చు, బాధలను ఉండొచ్చు, అనారోగ్యతను ఉండొచ్చు, బిడ్డల భవిష్యత్తు తారుమారుగా ఉండొచ్చు, వాతావరణానికి అనుకూలంగా లేకపోవచ్చు, అన్ని దిక్కులు ముయ్యబడి ఉండొచ్చు, ఆదరించే మాట కరువైపు ఉండొచ్చు, ఏంటి లైఫ్ అని మెంటల్ టెన్షన్ రావచ్చు ఉండొచ్చు. కానీ నోటి మాట మారకూడదు. నీ నోటి మాట పలకవలసిన మాట మందిరములో విశ్వాసముతో దేవుడు మారుస్తాడని, దేవుడు బాగు చేస్తాడని, దేవుడు కుటుంబాన్ని కడతాడని, నా బిడ్డలకు దారి చూపిస్తాడని అడిగేవే దేవుడితో. అదే మనస్సుతో నీ కుటుంబం వద్ద పలుకుతున్నావా? నీ బంధువుల ముందు పలుకుతున్నావా? తోబుట్టు ముందు పలుకుతున్నావా? అంతెందుకు నీకు నువ్వే చెప్పుకుంటున్నావా? దేవుడి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో కష్టాల్లో ఉన్న పనుకుంటాం, చచ్చిపోతూ అనుకుంటాం. ఆ మాట రాకూడదు. దేవుడి స్తోత్రం. బ్రతకాలను మాట్లాడాలి, కుటుంబాన్ని ఆస్వాదించుకోవాలి. గొప్ప మోసే జీవితం ఎందుకు పాడైపోయింది? పరిసర జీవితం ఎందుకు పాడైపోయింది? ఆలోచించే ఒకసారి రాత్రి. ఎంత భక్తుడైనా ఒక్క నోటి మాట బట్టి శాపంగా మారిపోతుంది. ఎంత విశ్వాస అయినా ఒక్క నోటి మాట బట్టే కార్యం చూడలేం. దేవుడి స్తోత్రం. ఒక ఊరిలో దైవజనమా చాలా భయంకర జ్వరం ఒక అతనికి వచ్చింది. ఏమొచ్చిందండి? ఇది మట్టి బాగా వింటారమ్మా. దేవుడి స్తోత్రం. జ్వరం బాగా ఫుల్గా అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వాడు అన్నాడు, మంచి పవర్ బిల్ ఇస్తున్నాను, 3 రోజులు వేసుకో, జ్వరం ఎగిరిపోతుందని చెప్పాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 3 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు. ఏమండే, ఏ బిల్లు ఇచ్చానికి ఏమి తగ్గల అని చెప్పాడు. ఇదేంటరా, నీకు చాలా మంచి క్వాలిటీ బిల్లు ఇచ్చానని చెప్పి మళ్ళా దోశ పెంచి
6 బిళ్ళలు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. డాక్టర్గా చెప్పిన మాట ఈసారి నీ స్వరం ఎగిరిపోదని చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఒకసారి తప్పన కొట్టండి. హల్లెలూయా. 6 రోజులు మళ్ళీ వచ్చాడు. ఏమంటే ఈ బిళ్ళ పని చేస్తాను నాకు అని చెప్పాడు. ఇదేంట్రా, ఈసారి లాస్ట్ పవర్ 100 పెట్టి ఇచ్చాడని. పవర్ 100కి బిళ్ళ మందు లేదు ఇంకా. ఈ రోజుల్లో వారం బిళ్ళలు ఇచ్చాలని చెప్పేసుకున్నాం. దేవుడి స్తోత్రం. ఈ 100 పవర్ వచ్చి జ్వరం తగ్గతాల మళ్ళీ టైంకి వచ్చాడు. మతిపోయిన డాక్టర్కి ఏంటిది లాస్ట్ టైం బిల్లు ఇస్తాను నీకు, అసలు ఏమని మింగారు అంటే నాకు చూడండి తగ్గదు. తప్పలు కొడదాం. ఎవరు మింగుతారంట? తగ్గదు. ఒక రోజు, రెండో రోజు తగ్గదు, మూడో రోజు దాడతాడు ఇంక తగ్గదురా. హల్లెలూయా. 20 డోసు ఇస్తే జ్వరం ఎగిరిపో తగ్గల నీకు. నాకెక్కడ బెల్ల కొట్టింది వేసి చేస్తున్నావు అని. చివరికి 60 డోసు ఇచ్చా నీకు తగ్గల. రే బిళ్ళ మింగుతున్నావేమన్నారా? తగ్గదు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు బిళ్ళ పవర్ పెరిగిందా ఇటు కూడా తగ్గిపోయిందా? పవర్ బిళ్ళ పరిచయం బాడీకి సామాన్యంగా ఒక 10% టాబ్లెట్ ఇస్తే జ్వరం ఎగిరిపోవాలంట. అలాంటిది 100 పవర్ వేసుకున్న వాడు ఒంటి రోగం కారణం ఎవరో? వారి నోటి మాట. తప్పులు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఒక చిన్న టాబ్లెట్ వేసుకొని మనసులో తగ్గుదనేసుకో, చాలా బలమైన పెద్ద నీకు. దేవుడి స్తోత్రం. ఈనాడు క్రైస్తవుల జీవితాల్లో కూడా ఎంత పవర్గా దేవుడు మాట్లాడుతున్నా, 66 పుస్తకాల చేతికి అందించిన బలమైన వర్తమానాలు సేవకుల ద్వారా అందించబడుతున్నా అక్కడ దాకా ఫోన్ ఉంటుంది. బయటికి రాగానే అంటాం జీవితం మారుద్దాం. దేవుడి స్తోత్రం. ఇంకేం మారుద్దా? జీవితంలో దేవుడు మాటని గుండెల్లో పెట్టుకొని ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని, నా ప్రభువును బట్టి, నా దేవుని బట్టి నా యజమాని బాగుంటాడు, నా భార్య బాగుంటది, నా బిడ్డలు బాగుంటారు, నా కొడుకు దారవుతుంది, నా బిడ్డ దారవుద్దని చెప్పి నీకు 4 దిక్కులు ముయ్యబడుతున్నా, సమస్యలు తరుముతున్నా, బాధలు తరుముతున్నా, అప్పులు తరుముతున్నా, రోగాలు వెంటాడుతున్నా, జబ్బులు వెంటాడుతున్నా, కళ్ళకి ఆశీర్వాదం కనబడకపోయినా నువ్వు చెప్పవలసిన మాట నీ నోట్లో ఉంచడం. ఏమంటది? ఆశీర్వాద వచనమే పలకండి. దేవుడి స్తోత్రం. ఆ వచనం పలికిన మరి నీకు అనుగుణంగా మాట్లాడాలి. దేవుని బట్టి నువ్వు మారుతూ ప్రతిరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఒకరోజు నీ భర్త మారిపోతాడు. నీ బిడ్డ తిరుగుబోతుగా ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ బిడ్డ మారిపోతాడు. సోదరా, ఈ రాత్రి కాలం ఎన్నో కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగా దేవుడు నమ్ముకున్న పాడైపోతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు చాలామంది రౌడీలుగా, గుండాలుగా మారిపోతున్నారు. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న, కట్టుకున్న భర్తలో మాట వెనక రవర్స్ మారిపోతున్నారు. చాలామంది కుటుంబాల కన్నీళ్ళు వెళ్ళిపోతుంటే కారణం దేవుడు చెప్తున్నాడు. ఎంతో ప్రార్థన చేస్తారు, ఎంతో సిద్ధిస్తారు, దేవుడి కోసం గుప్పులు నింపుతారు, ఏ పని ముందుంటారు, కానీ వాళ్ళ నోటి మాట ఏం తెచ్చుకున్నారంట? శాపం తెచ్చుకుంటున్నారు. దేవుడు దీవించమంటున్నావు, దీవిద్దామని ఆశపడుతూ ఉంటే నీ నోటి మాట అంటుంది నా బతికింతే అంటావు, ఆయన అక్కడ అయిపోతున్నావు. పిల్లలకు అలవి చేయమంటావు, ఏడుతో దేవుడు పిల్లద్దాం వస్తాడు నువ్వు అంటావు, ఇంక జనం పిల్లలు అంటావు, ఆగిపోతావు. దేవుడి స్తోత్రం. సోదరా, ఈ రాత్రి నీ మాట మారాలి. నీ నోట వచ్చిన మాట కొంచెం మార్చి చూపించావు. ఈ నెలంతా కూడా దేవుడి సన్నిధులు ఎలా ప్రార్థించావో అదే మాట నీ గొర్రెల దగ్గర, నీ పశువుల దగ్గర, నీ భార్య దగ్గర, నీ బిడ్డల దగ్గర, నీ కష్టాల మనుషులు పంచుకుంటావే వారి దగ్గర అనుకూలమైన మాటను పలికే వ్యక్తిగా ఉంటే నీకు తెలియకుండా దేవుడు ద్వారాలు తెరవబడతాయి. దేవుడు మార్గాలు తెరుస్తాడు. నీ రోగాన్ని ఎగరేసేస్తాడు, నీ జబ్బు తొలగెత్తాడు, నీ అప్పులు కొట్టివేస్తాడు, నీ బిడ్డ నీకు అనుకూలంగా మారిపోతాడు. నీ గొర్రెలు సమృద్ధిగా ఉంటాయి, నీ జీతం పెరుగుద్ది, నీ అప్పులు తీరిపోతాయి. 6 కాయలు 3 పువ్వుల్లాగా ఎగిరి గెంతేస్తారు. దేవుడి స్తోత్రం. నిజమే చెబుతున్నా జనమా, దేవుడి మాటని పలకాలయమ్మా. నిజమే
చెబుతున్నా జనమా, దేవుడు మాటని పలకాలోదమ్మా. కష్టములోనున్నా బాధలోనున్నా దేవుని బట్టి నీవు మంచి పలకాలి. అప్పుల్లో ఉన్నా శ్రమలో ఉన్నా దేవుని బట్టి నీవు మంచి పలకాలి. బాధలలో ఉన్నా రోగంలో ఉన్నా దేవుని బట్టి నీవు మంచి పలకాలి. అప్పులో ఉన్నా శ్రమలో ఉన్నా దేవుని బట్టి నీవు మంచి పలకాలి. కన్నీటితో దేవుడు ముందరా చెప్పుకున్నావు నీ బాధను. కన్నీటితో దేవుడు ముందరా చెప్పుకున్నావు నీ బాధను. చెప్పిన వెంటనే దేవుడు చేస్తాడని నమ్మి నీవు బయటకి వచ్చావే. చెప్పిన వెంటనే దేవుడు చేస్తాడని నమ్మి నీవు బయటికి వచ్చావే. తోబుట్టు వద్దా తోటి మనిషి వద్దా, తోబుట్టు వద్దా తోటి మనిషి వద్దా. ఏముని నా భర్త మారాడేమో, ఏముని ఈ అప్పులు తీరావేమో, ఏముని అది గుడ్డలు కలుగుతావేమో, ఏముని ఈ సమస్యలు తీరవేమో. నీ నోటితో నీ కార్యము ఆపుకున్నావమ్మా, నీ నోటితో బిడ్డలు కలగకుండా ఆపుకున్నావమ్మా. ఈ రాత్రి వేళ నీ దేవుడు పలకవన్నాడు నీకు అనుకూలముగా. ఈ రాత్రి వేళ నీ దేవుడు పలకవన్నాడు అనుకూలముగా. హల్లెలూయా. పక్కన ఉన్న అమ్మగారు కనబడుతున్నారు బాగా చూడండి. సేవలు ఒక్కోసారి పరిగెడుతున్నప్పుడు నీ ఇంటికి రాగానే చాలా నీరసం కనపడి ఆ పని ఈ పని చేసి ఒంట్లో పడి అంటుండే బాగుందనండి దేవుని బట్టి. అట్లా దేవుడి స్తోత్రం. మళ్ళా గంట తర్వాత బూస్ట్ ఎవరెత్తారు? ఎవరెత్తారండి? తప్పులు కొడదాం ఒకసారి. దేవుడి స్తోత్రం. చివరి మాట చెప్పి ముగించండి దైవజనమా. చివరి మాట సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన చదవమా, నేను గోడా భాషలతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషే గూర్చి విరోధముగా మాటలాడుటకు ఎలా మీరు భయపడలేదు? యెహోవా కోపము రగులు కొనగా వెళ్ళిపోయాను. మేఘములో ప్రత్యక్ష గుడారములో ఎత్తబడెను. అప్పుడు మిరియాము హేమము అంటే తెల్లని చాలు తప్పులు కొడదాం ఒక్కసారి. హల్లెలూయా. మోషే గారి యొక్క సహోదరి జీవితాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడు మా మాట వింటడం భయం మర్చిపోయారండి. ఏం మర్చిపోయారు? చాలామంది అనుకుంటారు 4 గోళ్ళ మధ్య దేవుడు ఉండ గుళ్ళో దేవుడి స్తోత్రం. నువ్వెక్కడ మాట్లాడుతున్నా అదే నీకు వర్తి తప్పకూడదు. దేవుడి స్తోత్రం. దేవుడు ఆత్మ కలిగిన మోషే దేవుడి సేవ చేస్తూ ఉంటే మోషే గురించి తేడాగా
వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వారి సహోదరుడు సహోదరి మాట్లాడుతూ ఉండగా మోషేను ఇద్దరిని పిలుస్తూ ఉంటాం. గోడాసారి కాక నేను ఫేస్ టు ఫేస్ అతనితో మాట్లాడుతున్నానే, నా ఆత్మ కలిగిన వాడిగా మోషే ఉన్నాడే, అతనికి విరోధముగా మీరు మాట్లాడుచున్నారు అని చెప్పి ఆ మాట వల్ల ఏం తెచ్చుకుందంట? కుష్టు వ్యాధి. ఇదేంటండి, దేవుడి సేవలో పరిగెడుతూ దేవుడి మార్గంలో ఉంటూ అడుగులు వేస్తున్న మిరియాము జీవితంలో ఏమొచ్చిందంట? కుష్టు వ్యాధి. ఎందుకు వచ్చింది? మాట తేడా. ఈరోజు మన జీవితాల్లో నోటి మాట జాగ్రత్త కాపాడుకుంటే, నోటి మాట జాగ్రత్త కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ చేయకపోతే నీ చేతులారా కుటుంబానికి నువ్వే హాని తెచ్చుకుంటావు, చేతులారా జీవితంలో నువ్వే హాని తెచ్చుకుంటావు. ఈరోజు మిరియాము మాట దేవుడికి అనుకూలంగా లేదు, విరోధముగా ఉంది కనుక ప్రార్థించిన వారి మాట ఇతరులకి అనుకూలంగా, దేవుడికి అనుకూలంగా ఉండాలి. వ్యతిరేకముగా మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వల్ల మన కుటుంబానికి ఏమవుతుందంట? శాపం వస్తుంది. మిరియాము జీవితాల్లో కూడా ఏమొచ్చిందంట? కుష్టి. దేని బట్టి? ఒక్క మాట పట్టానండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక మోషే జీవితం నోటి మాటను బట్టి వాగ్దాన భూమిని కోల్పోతే, మిరియాము నోటి మాటను బట్టి జీవితాల్లో కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిగా మారిపోతే, ఈ పరిసర నోటి మాటను బట్టి ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటే, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు కాదా? వీళ్ళందరూ కూడా దేవుడు ఆలయంలో ఉన్నవారు కాదా? వీళ్ళందరూ కూడా జీవితాలు త్యాగాలు చేసి దేవుడు పరిచర్లో పరిగెత్తిన వ్యక్తులు కాదా? ఇంతగా దేవుడి కోసం పరిగెడుతూ పరిచర్లో ఉంటూ రకరకాల ఏర్పాట్లు వెళుతున్న వారి జీవితానికి ఆశీర్వాదం బదులుగా ఎందుకు ఈ శాపాలు వెంటాడుతున్నాయి? ఎందుకు శాపగ్రస్తులుగా మార్చబడ్డారంటే బైబిల్ అంటుంది వారి నోటి మాటే కారణం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు జక్రియా కుటుంబంలో, సహోదరు కుటుంబంలో గత చరిత్ర తెలియదండి, కానీ దేవుల్లో కడగబడిన తర్వాత, మందిరంకి వచ్చిన తర్వాత కొన్ని అనుభూతి వారి కుటుంబం నేర్చుకుంది. తప్పకూడదు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలతో మాట్లాడుతూ ఉంటే, వారి భవిష్యత్తుతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, వారి చరిత్ర దేవుడు మాట్లాడుతూ ఉంటే, వారి మొదటగా కలిగిన దేవుడు భయం. ఏం కలిగిందంట? దేవుడు భయం. దేవుడు భయం కలిగిన వారి జీవితాలు తొందరపడి ఏ మాట వదలరండి. అందుకే వారి జీవితాలు ఇప్పుడు ఒక భార్య భర్తలు వారి జీవితాలు ఒక్క మాటలకు వచ్చినాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన పెట్టాలి, యజమాని సహాయానికి పెట్టగలుగుతాడు, పెట్టలేదే. ఈరోజు వారు దేవుడి కోసం అయ్యగారి ప్రాంతానికి రావాలి. నా కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడు. గత చరిత్రలో బాధలు ఉన్నాయి, ఇప్పుడు నా భర్తని సమాధానంతో ఉన్నాం. చిన్న చిన్న బాధ్యతలు ఉండొచ్చు, కానీ దేవుని బట్టి తీర్చబడతాయని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రార్థన కూడిక పెట్టి ఉండగా, వారు ఏ ఉద్దేశంతో పెట్టారో అవన్నీ ప్రభు వారికి అనుగ్రహించును గాక, వారికి దయచేయను గాక, ప్రతి ఒక్కరు దీవించబడిన గాక. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవుని నామంలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరోసారి ఈ గోకర ప్రాంతంలో మీ మాట అందించే భాగ్యం దయచేసి. ఏం చెప్పాలి తండ్రి అన్నప్పుడు ఈ మాటలు మా నోటికి అందించావు తండ్రి. నిజమే ప్రభా, ఎంత పెద్ద భక్తిపరుడైనా తన నోటి మాటను బట్టి రావాల్సిన ఆశీర్వాదాలు, రావాల్సిన మేలు పోగొట్టుకున్నది తెలియపరచావు తండ్రి. ఈరోజు మా జీవితాలు కష్టాల్లో ఉన్నా, బలహీనతో ఉన్నా, అన్ని దిక్కులు ముయ్యబడుతూ ఉన్నా, సమస్యలే తరుగుతున్నా, ఎప్పుడూ కూడా మాకు అనుకూలంగా మాట్లాడ తప్ప వ్యతిరేక వద్దన్నావు తండ్రి. నీ వాక్యం అంటుంది, తన నోటి మాటను కాపాడుకున్నవాడు భద్రపరచబడతని మాట్లాడుతున్నావు తండ్రి. ఈ రాత్రి కాలం జక్కయ్య బట్టి, తన శ్రీమతిని బట్టి నీకు వందనాలు. మీ మాటలు అందించే అవకాశాలు వారి ద్వారా కలిగించే బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని ఎత్తుపట్టుకోండి తండ్రి, వారి కుటుంబాన్ని ఆస్వాదించండి,
వారి బిడ్డలు ఆస్వాదించండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయండి. రాబోయే దినాల్లో ప్రభా సమృద్ధి కలిగిన దీవెన చేత మేలుల చేత వారి కుటుంబాన్ని ప్రార్థిస్తున్నా. వారి బంధుమిత్రులు కూడా పిలుచుకున్న ప్రభా వారిని కూడా మీరు ఆస్వాదించండి, దీవించండి తండ్రి. ఇదిగో దేవుడు వాక్యాన్ని వినడానికి ఆలకించవచ్చు జనుల పట్ల మీ దయ చూపించండి ప్రభా. మీ ఆశీర్వాదాలు దీవులు వారికి దయచేయండి. నిండైన మేలు చేత నింపండి ప్రభా. నాతో వచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృపతో వారిని నింపండి, ఆస్వాదించండి. ఈ రాత్రి మీరు వాతావరణం అనుకూలపరిచారు, ఎంతో ఘనంగా జరిగించారు. అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎదుగో నా ప్రభా, తిరిగి నాయనా జనులందరూ కూడా మరి ప్రార్థన చేయించుకుని ప్రయత్నం చేస్తుండగా వారి ముట్టి మీరు స్వస్థపరిచి అన్ని విషయంలో జయం కలిగి చేయమని యేసయ్య నామమున తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి నాశం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చిన వారికి, ఈ కుటుంబ సభ్యులకి, నాతో వచ్చిన బిడ్డలకి సదాకాలం తోడై నిలిచును గాక. లేచి నిలబడదాం ఒకసారి. యుద్ధము యెహోవాదే.